పవన్ ఫ్యాన్స్ 5 ఏళ్ల నిరీక్షణకి తెరదింపుతూ హరిహర వీరమల్లు వచ్చేసింది. ఈ బొమ్మ కాస్త ఎక్కడో డిసప్పాయింట్ చేసినా ఈసారి ఓజీతో పవర్ స్టార్ మొత్తం లెక్కలు సరి చేస్తాడు అని ఫిక్స్ అయిపోతున్నారు డై హార్డ్ ఫ్యాన్స్. సెప్టెంబర్లో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న ఓజీ కోసం అప్పటి వరకు వెయిట్ చేయనక్కలేదు. ముందు నుండే ఫీస్ట్ స్టార్ట్ చేయబోతున్నాడు సుజిత్. హరిహర వీరమల్లుతో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టలేకపోయిన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓజీతో మంచి ఫీస్ట్ రెడీ చేయబోతున్నాడు. పొలిటికల్ జర్నీ వల్ల కాస్త గ్యాప్ ఇచ్చిన పవర్ స్టార్ అప్పుడిచ్చిన కమిట్మెంట్స్ ని ఇప్పుడు కంప్లీట్ చేసేశాడు. ఇప్పటికే ఓజీ షూట్ ఫినిష్ కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. సుజిత్ దర్శకత్వంలో హై ఆక్టేన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీరమల్లు రిలీజ్ ముందు నుండే ఓజీ క్రియేట్ చేస్తున్న ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఎక్కడికెళ్లినా ఓజీ అంటూ హంగామా చేస్తూ అప్డేట్స్ అడుగుతున్నారు ఫ్యాన్స్ రిక్వెస్ట్లని సుజిత్ గట్టిగానే కన్సిడర్ చేస్తున్నాడు. ఆగస్ట్ నుండే ఓజీ స్టామ్ స్టార్ట్ చేయబోతున్నాడు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఆగస్టు 3న ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టామ్ రిలీజ్ చేయనున్నారు. సింబు మ్యాజికల్ వాయిస్ తో తమన్ బాణీలతో యూట్యూబ్ షేక్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. ఇక పవన్ బర్త్డే కూడా మస్త్ ట్రీట్ రెడీ చేయబోతున్నారని టాక్. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. దీంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి కూడా క్రేజీ అప్డేట్ రావచ్చని తెలుస్తోంది. ఇక ఓజీ ప్రమోషన్ల కోసం మరోసారి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నాడని టాక్. 250 కోట్లతో తెరకెక్కుతున్న ఓజీ బాక్సాఫీస్ విధ్వంసానికి రెడీ అవుతోంది. సాహో తర్వాత సుజిత్ పవన్ ని డీల్ చేస్తున్న ఫిల్మ్ కావడంతో అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి. ప్రియాంక మోహన్ హీరోయిన్ కాగా ఇమ్రాన్ హష్మీ యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్న ఓజీ సెప్టెంబర్ 25న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. కానీ అఖండ 2 రూపంలో బాలయ్య కూడా రోరింగ్ చేయబోతున్నాడు. స్టామా రోరింగా ఏది బాక్సాఫీస్ బెండ్ తీస్తుందో చూడాలి. బాలీవుడ్ లో ఫస్ట్ అటెంప్ట్ లో భారీ స్కోర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్న జాన్వీ కపూర్ ఆ నెక్స్ట్ నుండి ఆ మార్క్ క్రియేట్ చేయడంలో తడబడుతోంది. టాలీవుడ్ లో హిట్ కొట్టేసింది, కానీ క్రెడిట్ తారక్ అకౌంట్ లో పడింది. సొంత గూటిలో 7 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ కోసం చకోర పక్షిలా వెయిట్ చేస్తున్న జానుని ఆదుకునే హీరో ఎవరు? ఇక జాను పాపకు బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టే టైం లేదు. పెద్ద షూట్ కు కాస్త గ్యాప్ రావడంతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన జాన్వీ రీసెంట్లీ సెట్స్ లోకి అడుగుపెట్టింది. కాస్త గ్యాప్ దొరికితే ఇతర ఈవెంట్స్, స్పెషల్ ఫ్యాషన్ షోలతో టైం పాస్ చేస్తున్న ఈ స్టార్ కిడ్ నెక్స్ట్ 2 or 3 months మాత్రం ఊపిరి సలపనంత బిజీగా మారిపోనుంది. ఎందుకంటే మేడం నుంచి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. ఏడాది గ్యాప్ తర్వాత బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై సందడి స్టార్ట్ చేసింది జాన్వీ కపూర్. పరం సుందరి, సన్నీ సంస్కారికి, తులసి కుమారి చిత్రాలతో థియేటర్లపై దండయాత్రకు రెడీ అయింది మేడం. సిద్ధార్థ్ మల్హోత్రా పరం సుందరి జూలై 25నే రిలీజ్ కావాల్సిండగా పోస్ట్ పోన్ అయింది. అలాగే సన్నీ సంస్కారి, తులసి కుమారి సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 2కి వాయిదా పడింది. కానీ పరం సుందరి సడన్లీ యూటర్న్ తీసుకుని నెక్స్ట్ మంత్ ని టార్గెట్ చేస్తోంది. ఆగస్టు 29న థియేటర్లలో ఈ నార్త్ బాయ్ అండ్ సౌత్ గర్ల్ ప్రేమ కథను తీసుకురాబోతోంది మెడాక్ ఫిల్మ్స్. ఇలా డేట్స్ అనౌన్స్ చేసిందో లేదో ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక కేన్స్ ఉత్సవాల్లో ప్రదర్శితమైన హోమ్ బౌండ్ రిలీజ్ డేట్ లాక్ చేసుకోలేదు. దడక్ మూవీతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన బోని శ్రీదేవి తనయ జాన్వీ ఆ మూవీతో 100 కోట్లను కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత ఆ మార్కు క్రియేట్ చేయలేకపోయింది. ఓటీటీ ఫిలిమ్స్ కు ఎక్కువ కమిట్ కావడం, థియేటర్లలో వచ్చిన బొమ్మలు బోల్తా పడ్డంతో మరో బ్లాక్ బస్టర్ చూడలేదు. తెలుగులో దేవరతో భారీ హిట్ అందుకున్నా అది జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలోకి చేరిపోయింది. కేవలం పాటలకే జాను పాప పరిమితం కావడంతో ఈమె లెక్కల్లోకి రావటం లేదు. ఇక ఓన్ ఇలాకాలో ప్రూవ్ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. బీటౌన్ లో 7 ఏళ్లుగా హిట్ చూడని జానుకు సిద్ధార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ ఫస్ట్ మూవీ హీరో ఇషాన్ ఖట్టర్లలో లక్కీ మ్యాన్ ఎవరవుతారో, 100 crore హీరోయిన్ గా ఎవరు మారుస్తారో చూడాలి. పూరి జగన్నాథ్ ఆగిపోయిన కథలకి మళ్లీ ప్రాణం పోస్తున్నాడా? టాలీవుడ్ స్టార్ హీరోస్ హ్యాండ్ ఇవ్వడంతో కోలీవుడ్ యాక్టర్స్ ని లైన్ లో పెట్టాడా? మెగాస్టార్ స్టోరీనే మక్కల్ సెల్వన్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడా? క్లీన్ ఇమేజ్ ఉన్న విజయ్ సేతుపతిపై వస్తున్న సీరియస్ ఎలిగేషన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. వన్స్ అపాన్ అ టైమ్ ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్సిటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు వరుస ఫెయిల్యూర్స్ తో ఫామ్ కోల్పోయాడు. అయితే డౌన్ ఫాల్ అయిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు. కానీ ఏదో ఒక హీరో అతడి మేకింగ్ అండ్ టేకింగ్ నమ్మి ఛాన్స్లు ఇవ్వడంతో మళ్లీ బాక్సాఫీస్ ని షేక్ చేసేవాడు. ఈసారి ఆ సిచ్యువేషన్స్ కనిపించడం లేదు. లైగర్, డబుల్ స్మార్ట్, అల్ట్రా డిజాస్టర్స్ తో టాలీవుడ్ హీరోస్ ఆయనకు ఛాన్స్లు ఇచ్చేందుకు వెనకాడుతున్నారు. మంచి స్టోరీస్ ఉన్నాయి, చేస్తాను అంటున్నా మాకు నమ్మకం లేదు దొరా అంటున్నారు. టాలీవుడ్ హీరోస్ హ్యాండ్ ఇవ్వడంతో కోలీవుడ్ స్టార్స్ ని లైన్ లో పెట్టాడు. విజయ్ సేతుపతితో ఓ మూవీని ప్లాన్ చేశాడు. ప్రెజెంట్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
గతంలో ఇదొక బెగ్గర్ స్టోరీ అంటూ వార్తలు రాగా వాటిని తోసిపుచ్చాడు మక్కల్ సెల్వన్. కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీయాలనుకున్న ఆటో జానీనే విజయ్తో తీస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. రౌడీ అల్లుడులోని ఆటో జానీ క్యారెక్టర్తో ఫుల్ లెంత్ స్టోరీని ఎప్పుడో ప్లాన్ చేశాడు పూరి. కానీ సెకండ్ హాఫ్ నరేషన్ మెగాస్టార్కి నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తన లక్కీ హీరో రవితేజకు కూడా ఈ కథ చెప్పాడని, మాస్ మహారాజా కూడా తిరస్కరించాడని వార్తలొచ్చాయి. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఈ కథ మక్కల్ సెల్వన్ చెంతకు చేరిందన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా మేడం సార్ ఈవెంట్లో ఇదే ప్రశ్న ఎదురైతే చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడు విజయ్ సేతుపతి. దీంతో చిరు కాదన్న కథతోనే కోలీవుడ్ స్టార్ హీరోతో పూరి సెట్ చేశాడన్న డౌట్ కలుగుతోంది. ఇదే నిజమైతే పూరి ప్రూవ్ చేసుకోవాల్సిందే. అప్పుడే మహేష్ బాబుతో తెరకెక్కించాలనుకొని విజయ్ దేవరకొండ దగ్గర ఆగిపోయిన జనగణమన ప్రాజెక్ట్కి టాలీవుడ్ హీరో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి పూరి ఏం చేస్తాడో చూడాలి. సాధారణంగా క్లీన్ ఇమేజ్ ఉన్న మక్కల్ సెల్వన్ పై రీసెంట్ గా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్నాయి. క్యారవాన్ ఫేవర్ కోసం, డ్రైవ్స్ కోసం ఓ లేడీ యాక్టర్ ని 2.5 లక్షలు విజయ్ డిమాండ్ చేయడంతో పాటు వేధించాడంటూ ఓ మహిళ ఎక్స్లో సీరియస్ ఎలిగేషన్స్ చేసింది. బాధితుల్ని విమర్శిస్తూ ఇలాంటి వ్యక్తుల్ని మీడియా దేవుడిగా చిత్రీకరిస్తుంది అంటూ పోస్ట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేసింది. కానీ అప్పటికే సేతుపతి ఇమేజ్ పై కాస్త డ్యామేజ్ స్టార్ట్ అయింది. మరి ఈ ఇష్యూకి సేతుపతి ఫుల్ స్టాప్ పెడతాడో లేదో చూడాలి. పురాణాలు, ఇతిహాస గాథలపై ఫోకస్ చేస్తున్నాయి నార్త్ అండ్ సౌత్ బెల్ట్స్. ఈ క్రమంలో మన సినిమాలనే మనకే తిరిగి వినూత్నంగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. మరి ఆ విషయాన్ని గ్రహించే స్థితిలో తెలుగు ఇండస్ట్రీ లేదా? టాకీల నుండే ఎన్నో ఎపిక్ మూవీస్ అందించిన టాలీవుడ్ మళ్ళీ ప్యూర్ మైథాలజీ స్టోరీస్ పై ఫోకస్ చేయాల్సిన టైం వచ్చిందా? రాజమౌళి ఆ దిశగా అడుగులేస్తారా? రామాయణ మహాభారత గాథలను చాలా కథల్లో చూపించిన చరిత్ర టాలీవుడ్ది. ఇక ఇతిహాసాల విషయంలో తెలుగు ఇండస్ట్రీ చేసినన్ని మూవీస్ మరో ఇండస్ట్రీ టచ్ చేయలేదు. చెప్పాలంటే తొలి రామాయణ ఇతిహాసాన్ని, మహాభారత గాథలను, భక్త ప్రహ్లాద లాంటి ఎపిక్ చిత్రాలను బిగ్ స్క్రీన్ పై ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత తెలుగు చిత్ర పరిశ్రమది. కానీ కమర్షియల్ మోజ్లో పడి వీటినెవరు చూస్తారులే అని ఈ కథలను పక్కన పెట్టింది. కానీ ఇవే స్టోరీలపైనే ఫోకస్ చేస్తున్నాయి ఇతర ఇండస్ట్రీస్. భక్త ప్రహ్లాద కథను 1930లోనే తెరకెక్కించింది టాలీవుడ్. కానీ ఇప్పుడు అదే కథను యానిమేషన్ రూపంలో తీసుకొచ్చింది కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే నిర్మించిన మహావతార్ నరసింహ అన్ని భాషల్లో ట్రెమెండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. జూలై 25న రిలీజ్ అయిన ఈ యానిమేషన్ డివోషనల్ ఫిల్మ్ 5 రోజుల్లో 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టుకుంది. టాలీవుడ్లో హరిహర వీరమల్లు, బాలీవుడ్లో సయ్యారాతో పోటీ పడి మరీ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. బాలీవుడ్లో వచ్చిన ఆదిపురుష్, ఈ మధ్య వచ్చిన కన్నప్ప చిత్రాలు జెన్జీ తరానికి తెలియదు. కానీ ఒకప్పుడు టాలీవుడ్లో సంపూర్ణ రామాయణం భక్త కన్నప్ప నుంచి రూపుదిద్దుకున్నవే. ఇప్పుడు ఇదే రామాయణాన్ని బాలీవుడ్ కొత్త హంగులు, ఆర్భాటాలతో ఏకంగా 4,000 కోట్లతో తెరకెక్కిస్తోంది. అలాగే మహాభారతాన్ని భారీ ప్రాజెక్టుగా తీస్తానంటున్నాడు అమీర్ ఖాన్. ఇక హోంబలే నెక్స్ట్ ది మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో పెద్ద లిస్టే రెడీ చేసింది. అంటే మనం ఆల్రెడీ తీసిన కథలనే మనకు టేస్ట్ చూపించబోతున్నారు. కమర్షియల్ పంథాలో పడిన టాలీవుడ్ ఇప్పటికైనా కళ్లు తెరిచి మనం కూడా ప్యూర్ ఎపిక్స్ మూవీస్ తో సక్సెస్ కొట్టొచ్చని గ్రహించి ఈ దిశగా మేకర్స్ స్టెప్స్ తీసుకుంటారేమో. రాజమౌళి మహాభారత ప్రాజెక్టు పట్టాలెక్కేదెప్పుడో, ఫ్యూచర్లో టాలీవుడ్ నుంచి ఎన్ని మైథాలజీ మూవీస్ వస్తాయో చూడాలి. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు మరోసారి థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. నెట్ఫ్లిక్స్ మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రెడీ చేస్తోంది. మృణాల్ కి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది డెకాయిట్ టీమ్. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తర్వాత కల్కిలో ఒక కీ రోల్ చేసిన మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ డెకాయిట్ తో పలకరించనుంది. అడవిశేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ శృతి హాసన్ ఫిక్స్ కాగా కొన్ని అనివార్య కారణాలతో ఆమె తప్పుకుంది. శృతి ప్లేస్ లోకి రీప్లేస్ అయింది సీతా మహాలక్ష్మి. కాగా ఈ టీం ఆమెకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఆగస్టు 1న మృణాల్ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయించింది యూనిట్. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడును మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ బొమ్మ బిగ్ స్క్రీన్ పై కన్నా బుల్లితెరపై ఎక్కువగా సందడి చేసింది. ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ఆగస్టు 9న థియేటర్లోకి రాబోతోంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతడు సినిమాని రిలీజ్ చేయబోతోంది నిర్మాణ సంస్థ జై భేరి. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ప్రతీక్ గాంధీ, సన్నీ హిందూజా హీరోల్స్ పోషిస్తున్న వెబ్ సిరీస్ సారే జహాసా అచ్చా. 2 దాయాది దేశాలైన భారత్, పాక్ మధ్య ఓ ఇష్యూని చూపించబోతున్నాడు గౌరవ్ శుక్లా. ప్రతీక్ ఇండియన్ స్పైగా కనిపించబోతున్నాడు.
ఈ వెబ్ సిరీస్ నుండి రీసెంట్లీ వచ్చిన టీజర్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది. ఆగస్టు 13 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది.